38వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను ప్రజలు ఆశీర్వదించాలని అల్లి గౌతమి శివశంకర్ అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అల్లి గౌతమి శివశంకర్ శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 38వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించడానికి ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అందరి సహకారంతో 38వ డివిజన్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ ఇన్ఛార్జి నారబైన భిక్షం, మామిడి పద్మ, బొడ్డు శంకర్, ఆందోల్ అనిల్ కుమార్, పగిళ్ల చైతన్య, మహేందర్, శివశంకర్, అరుణ్ కుమార్, సాయి కుమార్, చింటూ తదితరులు పాల్గొన్నారు. నేను అల్లి గౌతమి 38వ వార్డ్ కార్పొరేటర్గా నిల్చున్నాను. బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ కారు గుర్తుకు ఓటు వేసి నన్ను అందరూ గెలిపించాలి. ఈ డివిజన్ ప్రజలందరూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో అందరూ కూడా పాజిటివ్ టాక్లో ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీదే విజయం 38 డివిజన్లో. 38వ డివిజన్ శివాజీనగర్, గణేష్ నగర్, శివరాం నగర్ ఓటర్ మహాశయులు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి అల్లి గౌతమి శివశంకర్ గారికి పూర్తి మద్దతు తెలియపరుస్తున్నారు. వారు విజయమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా డివిజన్ ఓటర్ మహాశయులు కూడా దీవిస్తున్నారు. ఈ విజయం అయితే తథ్యం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమం కానీ, డెవలప్మెంట్ కానీ ఏదైనా ఉన్నా కానీ తదుపరి విజయవంతంగా పూర్తి చేస్తాం అనే ధీమతో ఉన్నారు. అదేవిధంగా ఇంకెవరైనా కొంత ఏరియాలలో ఈ డెవలప్మెంట్ అనేది లేదు. శివరామ్ నగర్ ఏరియాలో, గణేష్ నగర్, శివరామ్ నగర్ ఈ ప్రాంతాల్లో అది ఫస్ట్ ఫేజ్లోనే దీన్ని పూర్తి చేసేందుకు సాయశక్తులు కృషి చేస్తుందని మా అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి. కాబట్టి మాకు విజయానికి ఈ ఓటర్ మహాశయులు ఈ కాలనీ 38వ డివిజన్ ఆదరిస్తున్నారు. కాబట్టి విజయం అనేది మాకు తెలియదు. శివాజీనగర్ 38వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి అల్లి గౌతమి గారికి ఖచ్చితంగా గెలుపు అనేది ఖాయం అయిపోయింది ఈరోజు. ఎందుకంటే శివరాం నగర్లో ఉన్నాం, ప్రస్తుతం ప్రచారంలో భాగంగా ఈరోజు శివరాం నగర్లో ఉన్నాం. ఇంటింటికి ప్రతి ఒక్క మహిళ ప్లస్ జెంట్స్ పిల్లలతో సహా మేము అల్లి గౌతమిని గెలిపిస్తామని చెప్పి నినాదాలతో బయటకు వచ్చారు. మాకు గెలుపు ఖాయమైంది తెలిసింది. కాకపోతే ప్రచారంలో ఎందుకు చేస్తున్నామంటే కూడా అత్యధిక మెజార్టీ కావాలి మాకు ఈ వార్డు నుంచి. మెజార్టీతో చూపెట్టాలని చెప్పేసి మేము గౌతమిని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆమె ఇంటింటి ప్రచారంకి చేసుకుంటా ప్రతి ఒక్కరూ గడప గడప ప్రతి ఇంటి ఆడపడుచు కూడా మేము ఈసారి టీఆర్ఎస్కే వేస్తాం, అందరింట్లో మేము టీఆర్ఎస్ పింఛన్లు తీసుకుంటున్నాం, టీఆర్ఎస్ నుంచి చాలా మేము పొందాం. అలాంటప్పుడు తిన్న సొమ్ముకి విశ్వాసం ఉంటుందమ్మా మాకు. మేము కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి, పాలన వచ్చిన కానీ మాకు ఎలాంటి మేము బెనిఫిట్ పొందలేదు. ఏ పని కూడా మాకు పింఛన్స్ కూడా తగ్గిపోయినాయి, ఏవి రావట్లేవు కనుక ఇస్తున్న పింఛన్ కూడా పెంచలేదు, ఆయన అంతే ఉంచిండు. కేసీఆర్ గారు పెంచిన పింఛన్తోనే తింటున్నాం. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్కి ఓటు వేసి ఇచ్చి మళ్ళీ తెలంగాణనే మేము ముందుకు తీసుకొస్తామని చెప్పిన ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.